అందరికి దండాలు. నేను మీ రాజక్క. మరి T10 పాటల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇయాల పాటల బండిలా పాటలతోని దుమ్ము దులుపుతందుకు ఎవరిని దొలకొచ్చిన ఎరికేనా? తులసి గారి నరసింహన్నని దొలకొచ్చిన. ఆయన మస్తు పాటలు పాడతాడు. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసిండు ప్రజానాట్య మండలికి. ఆయననైతే మస్తు పాటలు పాడతాడు. పాటలు పాడించుకుందాము ఆలస్యం చేయకుండా. తందానో తందనా కష్ట జీవుల గాథ వినరయ్యా తందానో తందనా రావణులే రాక్షసుడైతే లంకలోన రాజెత్తాయే కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా జోడు ఎట్లనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరు మాట. అన్న నమస్తే. బాగున్నారా? బాను. పాటల ప్రస్థానం ఎట్లా నడుస్తున్నది? పర్వాలేదు, బాగానే నడుస్తుంది. ఏడు నుంచి వచ్చిర్రు? ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలం, పటేల్ కూడా మా గ్రామం. అన్న అయితే మీరు బాగా పాటలు పాడతారు, రాస్తారు, వందల పాటలు పాడిండ్రు కదా. అయితే ఫస్ట్ మన పాటల బండి ప్రోగ్రామ్ ని షురూ చేసుకుందాం. గోరేటి వెంకన్న రాసిన లచ్చువమ్మ పాట ఉంది కదా, దాంతో షురూ చేద్దాం. ఒకసారి ఆ పాట పాడరు. సరే. కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమే మా లచ్చుమమ్మ కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమే మా లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమే మా లచ్చుమమ్మ పారే ఏరు అలల మీద పండు వెన్నెల రాలినట్లు ఊరే ఊట తెలిమెలోన తెట నీరు దొలికినట్టు వెండి మెరుపుల నవ్వు నీది వెండి మెరుపుల నవ్వు నీది లచ్చుమమ్మో నీదెంత చక్కని రూపమేమా లచ్చుమమ్మ నీదెంత చక్కని రూపమేమా లచ్చుమమ్మ మంచ ఎక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరు నీ అల్లరిని ఆలేగ దూడలు వల్లెకొచ్చి ఒదిగిపోవును వాలిపోయిన కందిసేనే వాలిపోయిన కందిసేనే లచ్చుమమ్మో నీ పాట పాడితే పూత పడుతదే లచ్చుమమ్మ నువ్వు పాట పాడితే పూత పడుతదే లచ్చుమమ్మ కోడి కూతకు ముందు లేచి పెడ నీళ్లు కళ్ళాపు చల్లి ముచ్చటొలుకు ముగ్గులేసి ముని వెళుకు కోరు పైన పొద్దే ముద్దై కోరినటైతదే పొద్దే ముద్దై కోరినటైతదే లచ్చుమమ్మో పొడ ఎండ నీ మెడ హారదైతదే
లచ్చుమమ్మ. ఆకు దెంపి అలము దెంపి మేకలకు నువ్వు మేత వేసి దున్ని ఎర్రని దుక్కులల్లా తుసరి పొదల పాన్పు పైన అలసి నీవు కొనుక్కుబడితే అలసి నీవు కొనుక్కు పెడితే లచ్చుమమ్మో నీ ఎండ కట్టము తెప్పలొత్తవే లచ్చుమమ్మ. నీ కాలి అందల చవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేతవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులవుతాయి. దారిలో పల్లేరు ముళ్ళే దారిలో పల్లేరు ముళ్ళే లచ్చుమమ్మో నీ కాలు మోపితే మల్లెలైతవే లచ్చుమమ్మ. నీ కాలు మోపితే మల్లెలైతవే లచ్చుమమ్మ. నిజంగా సూపర్ వాడిండ్రు అన్న, అద్భుతంగా వాడిండ్రు. అయితే ఈ పాటను చాలా మంది మరి అడిగి వాడించుకుంటుంటారు పాడొచ్చిన తోటి కూడా, ఇక మామూలుగా వాళ్ళు కూడా వాడుకుంటుంటారు. అయితే అన్న పాషా నరహరి జీవిత గాథని బండి సత్తన్న రాసిండ్రు కదా, ఆ పాట మీకు పాడే అవకాశం ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా జరిగింది? అది 94లో నేను ఈ ఉద్యమంలోకి రావడం జరిగింది. అయితే అప్పుడు వచ్చిన తర్వాత అప్పటికి ఆ కథ లేదు. అయితే అప్పటికి పాషన్న పాటలు బాగా ఉన్నాయి. అప్పటికి ఆయన చనిపోయిన తీరు, ఆయన చనిపోవడం ప్రజల్లో బాగా ఉత్తేజాన్ని, అసలు కసితోటి జనం బాగా ఉన్నారు ఆ మూమెంట్ లా. అయితే సత్తన్న గారు ఆయన కథ రాసిన తర్వాత నాకు పరిచయం చేసిన తర్వాత నేను ఆయన పాడి ఒకసారి వినిపించిన తర్వాత దాన్ని నేను బాగా జనంలో ఎక్కువ సార్లు చెప్పడం జరిగింది ఆ కథ. అంటే ఆ స్టైలే కొత్త అందరికి. అదేంటంటే పిచ్చకుంట్ల వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు నైట్ భజనలల్లా పాడుకుని టైం పాస్ చేసే కథలు అనేక రకాల రాజుల కథలు చెప్పేటోళ్ళు. ఆ స్టైల్లో ఈ కథను రాయటం జరిగింది. కాబట్టి అది ఆ కథను కొంచెం తొందర వంట పట్టుకొని తర్వాత నేర్చుకొని నేను పాడటం జరిగింది. అది అది ఒకసారి అందులోకి ఒక చరణం వినిపిరు. అంటే కథ రూపంలో ఉన్నది అది. పాషా నరహరి కథ వినరయ్యా, తందానో తందనానా. పాషా నరహరి కథ వినరయ్యా, తందానో తందనానా. కష్ట జీవుల కథ వినరయ్యా, తందానో తందనానా. ఈ రకంగా అది ఆయన జీవితం మొత్తం అది ఒక్కొక్క శారద కథ రూపం. అది కథ రూపం శారద కథ, శారదగాన్లు కథ అంటారు. కాబట్టి ఏంటంటే ఆయన జీవితం మొత్తం ఇట్లాంటి పాటు చాలా ఉన్నాయి ఆ కథలో. కాబట్టి ఒక ముక్కగా అట్లా మీకు వినిపించడం జరిగింది. చాలా బాగుంది అసలు. అయితే మీరు ప్రజానాట్య మండలికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండ్రు కదా, మీరు మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర కార్యదర్శి అంటే పెద్ద పదవి, అది ఎట్లా సాధ్యమైంది? అంటే నేను ప్రజానాట్య మండలి బాధ్యత రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసాను. 2000 సంవత్సరం నేను రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఉన్నా. అంతకు ముందు ఒక 6 ఏళ్ల పాటు కార్యకర్తనే పాటలు పాడుతూనే అందులో ప్రజలలో కళాకారులతోటి ప్రజల రచయితలు రాసిన పాటల్ని ప్రజలకు తీసుకెళ్లటం ఎక్కువ అలవాటు కావటం, ప్రజలకు చేరువ కావటం జరిగింది. దానికి తోడేందంటే నేను ఈ పాటలు అనేసరికి ఇక కుటుంబము అంతా తల్లి తండ్రి అమ్మ మా నాయన మా అమ్మ ప్రధానంగా మాకు సహకరించింది. అట్లా నెలల తరబడి సంవత్సరాల తరబడి అంటే వెళ్ళిపోవడం జరిగింది. నేను అందులోకి వెళ్ళటం బాగా అలవాటుగా దూరంగా అంటే ప్రజానాట్య మండలిలో ప్రజానాట్య కార్యకలాపాల్లో వెళ్ళిపోయినా. అంటే
పాట అంటే అంత ప్రాణంగా నేను ఉన్నా కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తొందరగా అప్పడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ నుంచి నేను జిల్లా కార్యదర్శి 2000 సంవత్సరంలో, దాని తర్వాత 2000 సంవత్సరంలో పాచనర్ గారి కథ తీసినాం. అయితే 94 నుంచి 2000 సంవత్సరం వరకు కళాకారుడిగా ఉన్నా. ఇవన్నీ పాటలు అని బాగా అలవాటు చేసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో పాచనర్ గారి కథ తీయటం, అక్కడ నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గంగా ఎన్నిక కావటం. ఆ పాట వాడినాక ఆ పాట కాకముందే నేను జిల్లా కార్యదర్శిగా కాకముందే నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గంగా ఉన్నా. తర్వాత 2014 వరకు నేను రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఉన్నా. తర్వాత 2014 రాష్ట్ర కార్యదర్శిగా కావడం జరిగింది. అయితే అప్పుడు మీ కాలంలో మీలక పాటలు పాడుతులు చాలా మంది ఉంటుంటారు కదా, అట్లా మరి వాళ్ళని కూడా తయారు చేసిందా మీరు? అట్లా పాటలు పాడుతులను తయారు చేసిరా ప్రజానాట్య మండలికి? అయితే రంగారెడ్డి జిల్లా తెలంగాణలో మొత్తం ఓవరాల్ గా అంటే మట్టి వాసనతో తయారయ్యే కళాకారులు అంటే మట్టితోటే పుట్టుకతోనే ప్రతి ఒక్కరు కళాకారుడిగా అలవాటు ఉండే ప్రాంతం ఇది, స్థలం, అటువంటి భూమి అది, నేల. కాబట్టి ఏంటంటే ఒకరిని తయారు చేసేది ఉండదు, ఒకరిని చూసి ఎవరు తయారు కావటం అయితేనే ఉంటారు. ట్రైనింగ్ కూడా ఉంటది, కాకపోతే తయారైన వాళ్ళను కొంచెం ఒక ఆర్డర్లో పెట్టి ఒక పాటగా మలిచి ఒక గాయకుడిగా మలిచి ట్రైనింగ్లు ఎక్కువ, రాష్ట్ర ట్రైనింగ్లు, జిల్లా ట్రైనింగ్లలో పోలేని మంది ఉన్నారు కళాకారులు. నాకంటే అద్భుతంగా వాడిన వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా. నేను రాకముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. అంటే ఒకరు ఆయన కంటే ఒకరు తయారు చేస్తే తయారయ్యే రకం కాదు. మనల్ని కూడా రాష్ట్ర కార్యదర్శి వాళ్ళు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు మనం చూసి ఎక్కువ నేర్చుకోవడం కారణం ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్, దాన్ని ఏదో తేల్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సాధిస్తారు. ప్రజానాట్య మండలికి సంబంధించిన ఒక పాట వాడు. ప్రజానాట్య మండలి గీతము, ఒక ప్రజానాట్య మండలి ప్రార్థనా గేయంగా ఒకటి ఉంటది. అంటే ప్రజానాట్య మండలి ఎవరు వచ్చినా ఆ పాటతో ప్రారంభం, దాన్ని తలుచుకొని ఒకసారి పాటలు జనరల్ గా ఉంటది. దిగ్భ్రాంగణములు ధ్వనించు వీణావాణి కళాంతర్వాణి కలగానాల నాదాల తరలి ప్రభవించు ప్రపంచనాల జరిగనుదయించు ప్రజానాట్య మండలి రమ్యకాంతుల కడలి విశ్వకళామయి కనుల వెలిగించు సమతాలయ హొయల జ్యోతి జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ డాక్టర్ రాజాలు పెరుమాళ్ళు డాక్టర్ రాజాలు పెరుమాళ్ళు జోహార్ ఓడోల జయ జోహార్ కుటుంబరావు జోహార్ ఊడూర జయ జోహార్ కుటుంబరావు జోహార్ 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 జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ కళా చరిత్రలో కెంపుగా మెరిచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన ప్రజా సౌఖ్యమే నాదని తలచిన నవగళమెత్తిన గరిక పాటికి అంజలి నవగళమెత్తిన గరిక పాటికి అంజలి అంజలి కుసుమాంజలి అంజలి కుసుమాంజలి ఇవియే మా హృదయాంజలి ఇదియే మా హృదయాంజలి జిందాబాద్ జిందాబాద్ ప్రజానాట్య మండలి జిందాబాద్ మన ప్రజానాట్య మండలి జిందాబాద్ జిందాబాద్. సూపర్ అన్న, మంచి వాడుతారు, సూపర్ సూపర్, మీ గొంతు బాగుంది. అయితే మీరు 100 పాటలు పాడినరు, ఇన్ని పాటలు పాడినరు, మీ గొంతు కూడా అద్భుతంగా ఉంది. సినిమాలలో ఏం అవకాశాలు రాలేదా? వచ్చిందమ్మా, మనకి
2000 సంవత్సరం పాచనరహరి కథ బాగా పాపులర్ అయిన తర్వాత ఈ ఎవరు అనుకుంటే ఎత్తుకుంటా కొంతమంది సినిమా వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మనకు 2-3 సార్లు వచ్చిపోయినా కానీ మా వాళ్ళు ఇంటికాడ అడ్రస్ పెద్దగా ఏం చెప్పలే, రెస్పాండ్ కాదు. ఎందుకు అట్లా అంటే మనం ఆయనకి ఎట్లా, మా అమ్మ కూడా ఏంటంటే పాడరు, ఆయన సినిమాలకు వాడాడు కాబట్టి ఉద్యమాలు పేదల కోసం పాడే పాటలు మాత్రమే పాడతాడు అనేది ఒకటి చెప్పారు మా అమ్మ. అని చెల్లిపోయారు. ఇక అవకాశాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత సంస్కృతి సారథిలో జాబ్ వచ్చింది. అప్పుడు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నా కాబట్టి అప్పటికే నేను అవకాశాలు వదులుకున్నా. తర్వాత కూడా పోవద్దు అనుకున్నాను. ఇప్పుడు కూడా అట్లనే పోలేదు. అయితే ఇప్పుడు సినిమాలలో అవకాశం వచ్చినా కూడా పోలే, కానీ ఎవరైనా సినిమాలలో పోవాలని చూస్తారు. ఎందుకు పోలేదు అన్నట్టు మీరు? అంటే ఇప్పుడు నా పాట ఎక్కువ మంది ఇని ఓన్ చేసుకొని నిజంగా ఇప్పుడు నా తల్లి గురించి వార్త, నా తల్లి గురించి అందట్లో నా తల్లిని చూసుకుంటాను కాబట్టి అక్కడ వార్తనే పబ్లిసిటీ కాదు కదా. సినిమా రంగాలు కూడా 2 రకాలు. ఒకటి పేదల కోసం పనిచేసే సినిమా రంగం, ఒకటి ఉన్నోళ్ళ కోసం చేసేది. మనం పేదల పక్షమా ఉన్నోళ్ళ పక్షమా తేల్చుకుంటే మనం పోవాలన్నా పోవద్దనే తేల్చేసుకుంటాం. మీకు నచ్చిన ఒక ప్రేమ పాట అందుకన్నా? మన జయరాజన్న గారు రాసిన పాట ఆదర్శ వివాహాల గురించి, ఆదర్శ దంపతుల గురించి. ఆయన మంచి లైన్ లో ఒక పాట రాశాడు, అది పాడతాం. చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి, చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి, చెల్లిని హృదయంలో ఊయలలో గాలి, బువ్వల వలె మనమొకటై ఎగరాలి. చెల్లిని 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 కన్నులలో వెన్నెల కురియాలి, చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి. వసంత కాలంలో కోయిల పాటవై, నిండు గోదారి కిన్నెర తానివై, ఎడారి జీవితాల పారే తెలయేరై, నా పడవకు తెరచాపై నా మనసు నడిపించావు. చెల్లిని చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి, చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి. రాముడనై నిన్ను అడవికి పంపలేను, రాముడనై నిన్ను అడవికి పంపలేను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార బల నీకు విసరలేను. చెల్లిని చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి, చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి, చెల్లిని హృదయంలో ఊయలలో గాలి, పువ్వుల వలె మనమొకటై రిప్పున ఎగరాలి. చెల్లిని 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 కన్నులలో వెన్నెల కురియాలి, చెల్లిని నవ్వులలో పున్నమి విరియాలి. అయితే హిందువులు ముస్లింలు వేరు కాదు, అందరూ ఒకటే అన్న పాట పాడతారు మీరు మత సామరస్యం గురించి. అది సూపర్ గా ఉంటది మీ గొంతులా. ఒక్కసారి వినిపిర్రా పాట. హిందూ ముస్లిం अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। अरे हिंदू जाति है मंदिर मंदिर, मुस्लिम जाति है मस्जिद मस्जिद, ये मस्जिद ओ मंदिर, अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। हिंदू पढ़ती है भगवत गीता भगवत गीता, मुस्लिम पढ़ती है कुरान कुरान, ये कुरान वो भगवत गीता, अलग अलग है, दो में इंसाफ एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है। हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है।
हिंदू पकाती है पुलिहोरा पुलिहोरा हिंद मुस्लिम पकाती है बगारा बगारा ये पुलिहोरा वो बगारा अलग अलग है तो में चावल एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है अरे हिंदू बनती है पच्ची पुलसु मुस्लिम बनाती है कट्टा कट्टा ओ पच्ची पुलसु ए कट्टा अलग अलग है तो में इमली एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू बनती है धोती धोती मुस्लिम बनती है लुंगी लुंगी ये लुंगी वो धोती अलग अलग है दो में कपड़ा एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू करती है चक्कर पोंगल मुस्लिम करती है सेमिया सेमिया वो शक्कर पोंगल ये सेमिया अलग अलग है दो में मीठा एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू लेती है मंदू गोली मुस्लिम लेता है दवा दवा ओ मंदू ये दवा अलग अलग है दो में दवा एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू दूल्हा बनती है बाशिंगम मुस्लिम दूल्हा बनती है सेहरा वो बाशिंगम ये सेहरा अलग अलग है तो में बोलो एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है हिंदू मुस्लिम अलग अलग है दोनों भगवान एक है मुस्लिम अलग अलग है भगवान एक है मुस्लिम अलग अलग है दोनों भगवान एक है అద్భుతంగా ఉందన్న పాట. అయితే గద్దరన్న రాసిన నీ కన్నీరు నా కన్నీరు అనే పాట ఉంటుంది చూడు, అది మాత్రం మస్తు ఉంటది. మీ గొంతులో పెట్టి ఇంకా బాగుంటది. మా ప్రేక్షకుల కొరకు వినిపిరు ఒకసారి. గద్దరన్న గారు పాడుతుంటే బాగా ఇన్స్పిరేషన్ అయ్యేటండి. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా పోషకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా ఒంటిగా శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా తెలిసి తెలియని వయసులోనా తెలిసి తెలియని వయసులోనే కన్నేరుడితే వెళ్ళిపోయిరి తెలిసి తెలియని వయసులోనే కన్నోరిడితే వెళ్ళిపోయిరి చెత్తకుండే తండ్రై సారెన చిన్ని తమ్మయ్యా నీకు నీల పంపే తల్లై సారెన చిన్ని తమ్మయ్యా చెత్తకుండే తండ్రై సారెన చిన్ని తమ్మయ్యా నీ నీలకుండే తల్లై సారెన చిన్ని తమ్మయ్యా నీకు నీలకుండే తండ్రై సారెన చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే
నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా కనబడ్డోళ్ళ కాలు వదలక కసురుకున్న పాలిసి చేస్తే కనబడ్డోళ్ళ కాళ్ళు వదలక కసురుకున్న పాలిసి చేసే పట్టెడన్నావు నీకు కరువే చిన్ని తమ్మయ్యా నువ్వు పప్పులే కళ్ళ చూసిన చిన్ని తమ్మయ్యా పట్టెడన్నావు నీకు కరువే చిన్ని తమ్మయ్యా నువ్వు పస్తులే నువ్వు చూసిన చిన్ని తమ్మయ్యా నువ్వు పస్తులే కళ్ళ చూసిన చిన్ని తమ్మయ్యా చీమునెత్తురు పిండుకొని నీ చీమునెత్తురు పిండుకొని కోడలోళ్ళు పరిచిది కదా నువ్వు చీముగారి చేతులు మంచితే చిన్ని తమ్మయ్యా నీ గుండె చేరువై పైలేనాదా చిన్ని తమ్మయ్యా నీ చీముగారి చేతులు తగిలితే చిన్ని తమ్మయ్యా నీ గుండె చెరువై ఎక్కినావా చిన్ని తమ్మయ్యా నీ గుండె చెరువై ఎక్కినావా చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టి చిన్ని తమ్మయ్యా నీ జంటగానే ఉంటారా చిన్ని తమ్మయ్యా ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా మండు టెండాలో రిక్షా దొక్కి శ్వాస వచ్చి కింద పడితే కలిగినోడి కారే బాయన చిన్ని తమ్మయ్యా నీ కాలు విరిగి కుంటోడై చిన్ని తమ్మయ్యా కలిగినోడి కారే బాయన చిన్ని తమ్మయ్యా నువ్వు కాలు విరిగి కుంటోడై చిన్ని తమ్మయ్యా నువ్వు కాలు విరిగి కుంటోడై చిన్ని తమ్మయ్యా బతుకు పోరు దారిలోన ఎర్రన జెండాలెత్తుకొని బతుకుపోరు దారిలోన ఎర్రని జెండాలెత్తుకొని ఉద్యమానికి ముందు నడుపు చిన్ని తమ్మయ్యా మన ఎర్రని దోవల పరుగులు దిగి చిన్ని తమ్మయ్యా ఉద్యమానికి ముందు నడుపు చిన్ని తమ్మయ్యా ఆ ఎర్రని తోవల పరుగులు దిగి చిన్ని తమ్మయ్యా ఆ ఎర్రని తోవల పరుగులు దిగి చిన్ని తమ్మయ్యా మన ఎర్రని తోవల పరుగులు దిగి చిన్ని తమ్మయ్యా బా సూపర్ అన్న కండ్లకు అట్లా కనబడుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో అక్కడ ఏం జరుగుతుందో మీ పాట ద్వారా అట్లా కనబడుతుంది నా కన్నీరు నీ కన్నీరు కలిగినోనికి పన్నీరు అబ్బా అద్భుతంగా రాసిండ్రు గద్దరన్న అయితే కొత్త కళాకారులు రావాలంటే సమాజంలో నిలబడాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటది అంటారు కళాకారులు అంటే కళాకారులు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు ప్రతి ఒక్క కళాకారుడు కళాకారుడే ఎవరైనా కళాకారుడే కాబట్టి అందరినీ సమానత్వంతో వారికి ఏ రూపంలో ఇచ్చిన అందరికి సమాన వేతనాలు ఇవ్వాలి సమాన గవర్నమెంట్ అసలు భద్రత లేదు కళాకారులకి ఎలక్షన్ లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాడుకొని వదిలేయటం తప్ప వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కడ కూడా కొంతమందికి కేసీఆర్ వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రమే కొలువులని సారథి అనేది కొంత వృత్తి చూపించారు కానీ తర్వాత అట్లాంటి వేల మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాట చాలా కీలకమైంది ఎంతో మంది ప్రతిభ గల కళాకారులు ఇంకా బయట ఉన్నారు కళాకారుల గురించి వాళ్ళ కష్టాల గురించి ఒక పాట పాడు కళాకారుడా ఓ కళాకారుడా కళనే నా ఊపిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా పాటే నా ప్రాణమంటివా కళాకారుడా ఓ కళాకారుడా కళాకారుడా ఓ కళాకారుడా కళనే నా ఊపిరంటివా
ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా కళాకారుడా కళాకారుడా కలలే నా పాటిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా కళ కోసం కళ కాదని కళ బ్రతుకును మార్చాలని కళం పట్టి కథలు రాసి కళ్ళం ఇప్పి ఎతలు చెప్పి పల్లె పల్లె తిరిగి నీవు ప్రజలను చైతన్యపరిచి సప్పట్లు కొట్టగానే సంబరమైపోయినావు కళాకారుడా ఓ కళాకారుడా కలనే మా వాంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా డాక్టరువై కలెక్టరై మినిస్టరై ఎన్నెన్నో పాత్రలను పోషించి మెప్పు పొంది ప్రజల మనసు దోచేసి ప్రజలను మేల్కొల్పినావు రాత్రి పగలు కష్టపడి రోజు పస్తులున్నావు కళాకారుడా కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా ఎందరికో సంక్షేమ పథకాలు అందాలని తెలియని పేదలకు తెలిసిన ఘనత నీదే తెలియని పేదలకు తెలిపిన ఘనత నీదే సకల జనులకు అందించిన సంక్షేమ పథకాలు కళాకారులకు మాత్రం కంటి దుడుపు అయిపోయే కళాకారుడా కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా 70 ఏండ్ల స్వతంత్రంలో అలుపెరుగని పాత్ర నీది ఎన్నెన్ని చెప్పుదును నా మనసుల మాటను నా ఆట నా పాట నా గజ్జలు నా టప్పులు నా గోచి నా గొంగడి నాకున్న ఆసుడిది కళాకారుడా కలనే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా ఏడిపించి నవ్వించి నవరసాలు కురిపించి ఏడిపించి నవ్వించి నవరసాలు కురిపించి కరివేపాకు సామెతల వాడుకొని వదిలేసిరి ఎన్నాళ్ళి మోతాలకు బలైపోతాము మనం కళాకారు లేకమైతే కానిది ఏముంటుంది కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా ప్రపంచాన్ని మార్చేటి పట్టుదల మీలో ఉంది నీకు నువ్వే సాటి నిజము రమాయన్న కళమా తల్లిని నమ్మిన మన బ్రతుకులు ఆ బ్రతుకులు మారుటకు ఏకమై కదలాది కళాకారుడా కలనే నా ఊపిరంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా నీవు పాటే నా ప్రాణమంటివా ఎక్సలెంట్ అన్న. ప్రజలు పాడే పాట ప్రజల గురించి, వాళ్ళని మార్చడానికి, మంచి గురించి నిజంగా సూపర్ ఉంది. అయితే మరి ఇప్పుడున్న సమాజంలో ప్రజల గురించే పాట పాడుతున్నారా లేకపోతే భజన పాట అయిందంటారా? ఏమంటారు దాని గురించి మీరు? ప్రజల పాట భజన పాట అయింది నిజమే. ప్రజల కోసం పాటలు బంద్ చేసి చాలా మంది. ఇలా సినిమాలు, ఈ జీవితం అంటే సినిమాల ఛాన్స్ పాడితేనే ఈ జీవితం,
ఇది సార్థకం, జీవితం సార్థకం అనుకుంటారు. ప్రజల మనసులో దోచేసి ప్రజలకు చైతన్యపరిచే దాంట్లో చాలా ఆనందం ఉంది కళాకారులకి. కాకపోతే ఏంటంటే వృత్తి లేదు, వాళ్ళకు ఆదరణ లేదు, రాను ఆదరణ తగ్గుతా ఉన్నది. అంటే ప్రజల్లో ఆదరణ తగ్గదు, ఆర్థిక ఆదరణ చాలా తగ్గుతుంది భవిష్యత్తులో. అట్లా ఉంటుంది. నరసింహన్న రైతన్నల గురించి వాడిన ఏరువాక ఏమన్నా చెప్పని అని ఉంటా చూడు, ఆ పాట బాగుంటది అన్న, అది కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది రైతన్న కష్టాలు. ఒకసారి ఆ పాట వాడురన్న. ఓకే. ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంటలేక బండలైనా బతుకులాగలేక జోడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక జోడు ఎట్లనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంటలేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంటలేక బండలైనా బతుకులాగలేక జోడు ఎత్తనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక పంట చేనంతా కంకులతో నింపిన రైతన్న కరిచేనో ధాన్యంతో నింపిన రైతు కూలీలతో ఆకలిని తీర్చిన సిరులు చిందించే విత్తనంపై పెరిగేను విదేశీ పెత్తనము పంటలైనా బతుకులాగలేక జోడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే నికరము లేకుండా నీరు పారుతున్న ఆశతో మాగాని అంచులెట్ట తడిపి పచ్చాని మొక్కలు ప్రారంభాలని ఎరువులని రైతన్న అడుగుతుంటే వీళ్ళు తొంగట్టు సర్కారు కేసు పెట్టి పంటలైనా బతుకులాగలేక జోడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక జోడు ఎట్లనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక కరువు వచ్చి పల్లెత కన్నీరు పెడుతుంది గంగమ్మ వారెడ్డి గంటెండి పోతుంది తిండిలే తడిలేక నేలమ్మ తల్లాడిల్లుతుంది కరువు వచ్చి పల్లెత కన్నీరు పెడుతుంది గంగమ్మ పారిన గంటెండి పోతుంది తడిలేక నేలమ్మ చిక్కిపోయిందే చేను రూపం, అయ్యో చిక్కిపోయిందే చేను రూపం, ఆరుతుంది రైతు బతుకు దీపం. చిక్కిపోయిందే చేను రూపం, ఆరుతుందే రైతు బతుకు దీపం. బండలైనా బతుకులాగలేక జోడు ఎత్తనే అమ్మిండు దిక్కులేక జోడు ఎట్లనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పని పరమటి దిక్కు వరద గూడేసింది వంకినట్లే చెట్టి నడుమురిగిపోయింది నవధాన్యాల గంప గాలి కూతుంది కంపెనీ వ్యవసాయం వచ్చేనే నా పైరు వన్నెలు పాతి పెట్టేనే పంటలైనా బతుకులాగలేక
తోడు ఎత్తనే అమ్మిండు దిక్కులేక చోడు ఎట్లనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పనే తూర్పు కొండల్లో పొద్దు పుడుతుంటే తూర్పు కొండల్లో పొద్దు పుడుతూ ఉంటే రెక్కేసి రైతన్న ఎత్తు వెళ్తూ ఉంటే లక్ష్మమ్మ తల్ల కుట్టి తిప్పుతుంటే నాడు పున్నమి లాంటి రోజులే నాడు పున్నమి లాంటి రోజులే నా కళ్ళ ముందే కరిగిపాయని పంటలైన బతుకులాగలేక తోడు ఎత్తనే అప్పిట్టు దిక్కులేక జోడు ఎత్తనే అమ్మిండు ఏ దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరు మాట ఎక్సలెంట్ అన్న. అది వింటుంటే గుండె తరుముకపోతుంది. అసలు నిజంగా రైతన్న పడే కష్టము అంతా ఇంత కాదు. ఆ కష్టానికి ఫలితం దక్కుతుందా అంటే అది ఎవరికో దక్కుతుంది. ఈయన కష్టం మొత్తం నష్టం అయిపోతుంది, వేస్ట్ అవుతుంది. నిజంగా గుండె తరుముకపోతుంది అన్న. మీ పాట వింటుంటే అద్భుతంగా ఉంది, కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నాయి. కష్టాలన్నీ కూడా బతుకు పాటలు, బాధల పాటలు ఇవన్నీ వినిపించారు, సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడు దోస్తాన్ గురించి స్నేహమేరా జీవితం, అదే కదా పాట? ఆ పాట ఒక్కసారి వాడన్న, సూపర్ గా ఉండేది. జయరాజ్ అన్న పాట, జయరాజ్ గారు రాశారు, మంచి పాట. స్నేహం యొక్క విలువ, స్నేహం యొక్క ప్రాధాన్యత చాలా అద్భుతంగా రాసిన జయరాజ్ అన్న ఆ పాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అదుపులొట్టి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అదుపులొట్టి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, పోయవాని బలల చిక్కి ఎగిసిపోయిన పావులాలై, పోయవాని బలల చిక్కి ఎగిసిపోయిన పావులాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. ఆటలల్లో అడుగులై, ఆటలల్లో అడుగులై, పాటలల్లో పదములై, ఆటలల్లో అడుగులై, పాటలల్లో పదములై, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే, గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే. ఆ స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా, కులము అడ్డు
కులము మతము లేదని సమత కోసం సాగిపోరా కులము మతము లేదని సమత కోసం కులము అట్టు రాదురాయే మతము ఎదురు లేదురా కులము అట్టు రాదురాయే మతము ఎదురు లేదురా కులము మతము లేదని సమత కోసం సాగిపోరా కులము మతము లేదని సమత కోసం స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా పేదవాణి స్నేహము పెరుగుమువ్వా చందము పేదవాణి పెరుగుమువ్వా చందము కష్టజీవుల బంధము కలిసి నడిచే మార్గము కష్టజీవుల బంధము కలిసి నడిచే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో చేయి కల్పరారా చెలిమి చేయ కదలిరారా చేయి కల్పరారా చేయి కల్పరారా చెలిమి చేయ కదలిరారా చేయి కల్పరారా గుండెను రాసుకొని తంటుకొని సాగిరారా స్నేహమేరా జీవితానికి వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. సూపర్ అన్న, అద్భుతం. నిజంగా దోస్తాన్లా ఏ కులాలు మతాలు ఉండవు. కుల మతం చూడదు దోస్తాన్ అనేది. కొన్ని సార్లు తల్లిదండ్రులకు చెప్పుకొని కూడా ఇంట్లో చెప్పుకొని కూడా దోస్తుతోనే చెప్పుకొని ఆ ధైర్యాన్ని కూడా పొందుతాం. నిజంగా అద్భుతంగా చూపించారు, అద్భుతంగా చెప్పారు దోస్తాన్ గురించి. నరసింహన్న ఎన్ని తీర్ల పాటలు వాడిండ్రు. ఇప్పుడు మాతోన్ మాదం మీద వాడిండ్రు, రైతన్నల మీద వాడిండ్రు, దోస్తాన్ గురించి వాడిండ్రు, చాలా పాటలు వాడిండ్రు కదా. అయితే ఇప్పుడు మహిళల గురించి ఒక పాట వాడుర్రి. ఇప్పటికీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో సగభాగం స్త్రీ, సమాజంలో సగం. అవును. ఇప్పుడు వాళ్ళకి కూడా అనేక సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతారు ఈ ప్రపంచంలో. ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ తట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి, జీవనం కొనసాగించాలి. అందుకే ఈ రోజు వ్యాపారవేత్తలు కొంతమంది మహిళల్ని అట్లా బొమ్మలుగా పెట్టి వ్యాపారాలు చేస్తున్న చాలా సందర్భాలు. అందుకే దాని గురించి ఇదేనా మన భారతదేశం, ఇదేనా మన భారతదేశం, మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం, ఇదేనా మన భారతదేశం. విశ్వవీధిలో తల్లిని వివత్సగా నిలబెట్టి వినోదాలు చూస్తున్న వికృతతనయుల దేశం, ఇదేనా మన భారతదేశం, మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం. తల్లిగా చెల్లిగా కనుపులో భాగంగా సృష్టికే మూలంగా శ్రమలోనే చేదంగా పూజలందుకున్న ప్రతి పరువంతో పట్టుబట్టి గంగలోన కలుపుతున్న గాంధార దేశం, ఇదేనా మన భారతదేశం, మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం, ఇదేనా మన భారతదేశం. శరీరాన్ని ప్రదర్శించి సరుకులమ్ముకోగా సౌందర్యం ఎరవేసి సొమ్ము చేసుకోగా అంతర్జాతీయ కుట్ర తాప కింద తాగుతుంటే అసలు నిజం తెలియనట్టి అమాయకపు దేశం, ఇదేనా మన భారతదేశం, మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం.
ఇదేనా ఇదేనా మన భారతదేశం. అందాల బొమ్మదాని ఆడదాన్ని చూసి అంగాంగ పోటీలకు అంకితం చేసి జీవితపు పరమార్థం కిరీటాల బాధని అజ్ఞానం నింపుకున్న నాగారి దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. అశ్లీలపు ఆలోచన వల్లంతా కమ్ముకొని చెడుదారిన పడి యువతకు చెదలెట్టా పడితే ఆజ్ఞాన్ని పోతి అగ్నికి రోజునట్టి రెచ్చగొట్టు తనాన్ని రగిలిస్తున్నది. ఇదేనా ఇదేనా మన భారతదేశం. మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. పెట్టెడన్ని మెతుకులు పేదోళ్లకు పెట్టగా పైసలు లేనట్టి కరువు ఖజానకు పట్టిందని సోకుల పోటీల మాట చెవిలోన పడగానే సొమ్ములు వెలదల్లినట్టి సర్కారుల దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. విశ్వవీధిలో తల్లిని వివక్షగా నిలబెట్టి వినోదాలు చూస్తున్న వికృత తనయుల దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. మహనీయులు కలలు కన్న మహోన్నతపు దేశం. ఇదేనా ఇదేనా మన భారతదేశం. ఎక్సలెంట్ అన్న. నిజంగా ఆడ మనిషిని ఒక అంగడి వస్తువుగా చూపిస్తున్నారు అని కళ్ళకు గట్టినట్టుగా నిజంగా మనసుకు అత్తుకుపోయేలాగా ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది అన్న. తెలంగాణ సాయుధ పోరాట వీరుల పాటలు పాడతారు కదా మీరు. అయితే కృష్ణమూర్తి పాట నాకు చాలా ఇష్టం. అది ఒక్కసారి వాడిపి అన్న. ఓకే. ఆయన గొప్ప నాయకుడు, గొప్ప వీరుడు. మా ప్రాంత ఉద్యమంలో ప్రధాన కీలక భూమిక పోషించిన ఆయన కామ్రేడ్ కృష్ణమూర్తి గారు. గొప్ప వ్యక్తి. ఆయనను కూడా ఆయనను కూడా దగ్గరికి చూసినందుకు నిజంగా నేను ఒక ఏమంటారు దాన్ని, గొప్ప వీరుని చూసిన అనేది ఒక అనుభూతి నాకు. అందుకే ఆయన గురించి కమ్యూనిస్టు వీరుడా కథన సంగ చూరుడా, కమ్యూనిస్టు వీరుడా కథన సంగ చూరుడా, మార్క్సిస్టు మార్గమిస్తున్న మహాయోధుడా. కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా. కష్టజీవుల తండ్రి కృష్ణమూర్తి కలకాలం నిలుచునయ్య నీ కనకీర్తి. కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా. నాటి నల్లగొండ జిల్లా నీరుమాల గ్రామం, వీరుడిగా నీకు జన్మనిచ్చిన ప్రదేశము, వీరుడిగా నీకు జన్మనిచ్చిన ప్రదేశము, వీరుడిగా నీకు జన్మనిచ్చిన ప్రదేశము. 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువులు పక్కనట్టి పక్కలేద జనం కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా. కష్టజీవుల తండ్రి కృష్ణమూర్తి కలకాలం నిలుచునయ్య నీ కనకీర్తి. కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా, మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా. నిజాం దొరసేనలతో పల్లెలో భూస్వాములు
అలాయ్ బలాయ్ తీసుకొని చెలరేగే రోజులు అలాయ్ బలాయ్ తీసుకొని చెలరేగిన రోజులు అలాయ్ బలాయ్ తీసుకొని చెలరేగిన రోజులు పుట్టకులే నోళ్ళ బట్టి పుట్టకులే నోళ్ళ బట్టి వెట్టి చాకిరిలో ముంచిన పట్టించిన గర్భదండ పట్టిన పడిపెట్టమాట కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా దేవుల తండ్రి కృష్ణమూర్తి కలకాలం నిలుచునయ్యని కనకీర్తి కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా సాహసమన విద్యలో నీకు నీవి సాటి సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే సాహసమన విద్యలో నీకు నీవి సాటిలే సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే సహచరులను జైలు నుంచి తప్పించిన ఊపలే కన్ను చూపి తన్నితే కన్ను చూపి తన్నితే కాపడతారుల దిమ్మ తిరిగి కన్ను తెరిగే లోపల కాంబేట కమ్యూనిస్టు వీరుడా కదర రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా దేవుల తండ్రి కృష్ణమూర్తి కలకాలం నిల్చునయ్యని కనకీర్తి కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా పంచంతొర కల్మత్తని బతుకులు బతుకన్నము సాయుధ వైతాంగ తెలంగాణ పోరు చేస్తూ సాయుధ రైతాంగ తెలంగాణ పోరు చేస్తూ సాయుధ రైతాంగ తెలంగాణ పోరు చేస్తూ పంచంతొర కల్మత్తని బతుకులు బతుకన్నము సాయుధ వైతాంగ తెలంగాణ పోరు చేస్తూ సాయుధ రైతాంగ తెలంగాణ పోరు చేస్తూ సాయుధ రైతాంగ తెలంగాణ పోరు చేస్తూ కొన్ని తోళ్ళకే పాములు కొన్ని తోళ్ళకే పాములు తక్కాలని బంధు పెట్టి కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా కష్టజీవుల తండ్రి కష్టమూర్తి కలకాలం నిలుచునయ్యని కనకీర్తి కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా తన కొరకే ఆలోచించే తత్వం వలదన్నము నిస్వార్థం నిరుపేదల సేవ ధర్మమన్నము నిస్వార్థము నిరుపేదల సేవ ధర్మమన్నవో నిస్వార్థము నిరుపేదల సేవ ధర్మమన్నవో రైతు కూలి జనం బిడ్డో రైతు కూలి జనం బిడ్డు రాగన్నని తెలుసుకుంటూ రాగి తట్టుతున్న పని తాపి పని కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా కష్టజీవుల తండ్రి కృష్ణమూర్తి కలకాలం నిలుచునయ్యని కనకీర్తి కమ్యూనిస్టు వీరుడా కథన రంగ శూరుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మార్క్సిస్టు మార్గమెంచుకున్న మహాయోధుడా మహాయోధుడా అద్భుతం అన్న. ఆయన గొప్పతనాన్ని మీ పాట ద్వారా చూపించారు. నిజంగా సూపర్. మచ్చ దేవేందర్ అన్న రాసిన ఏది నిజం అన్న పాట ఒకసారి నా కోసం వినిపిర్రి. ఏది నిజం
ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. ఏది నిజం తెలుసుకోవాలి జనం, ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. ఏది నిజం తెలుసుకోవాలి జనం, ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెత్తాడే, రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెత్తాడే, రాక్షసుడంటూ కాలుస్తుంటే ఈ లంకలోన దేవుడెత్తాయే. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. ఆలోచించాలి మనం. శివధనస్సు చేత పట్టుకొని ఆడుకునే ఆ సీతమ్మను స్వయంవరంలోన గెలుచుకుని ప్రియసఖిగా చేసుకొండని ప్రకటిస్తెనగల జనకుడు నాడు ప్రయత్నించెను రవణాసురుడు. ప్రకటిస్తెనగల జనకుడు నాడు ప్రయత్నించెను రవణాసురుడు. అపజయముతో తిరిగి అలసిపోయి వెళ్ళేదా ఆ ధనసును లేపని అసురుడు. మరి సీతనెట్ల లేపుకెళ్ళెనో. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. మన తల్లిని చెల్లిని ఎవరు వేధిస్తున్నారని తెలిస్తే మన తల్లిని చెల్లిని ఎవరు వేధిస్తున్నారని తెలిస్తే చెట్టులన్నీ కూడా కట్టుకుని పరిగెత్తులు పండ్లు కొరుకుతూ వెంటపడి నువ్వే శిక్ష తీసుకుంటివి నీలో రక్ష. వెంటపడి నువ్వే శిక్ష తీసుకుంటివి నీలో రక్ష. మనలాగే అసురుడు చేస్తే రాక్షసుడుగా చిత్రించినను తన లంకకు లిప్పంటించి నరమేధం సృష్టించి. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెత్తాడే, రాక్షసుడంటూ కాలుస్తుంటే ఈ లంకలోన దేవుడెత్తాయే. ఏది నిజం తెలుసుకోవాలి జనం, క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం. అద్భుతం అన్న, నిజంగా కరెక్ట్ కదా. ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్ గా ఆలోచించగలగాలి మనం. ఇన్ని పాటలు వాడుకున్నాము, ఆఖరిగా మన దేశం గురించి ఒక్క పాట వాడన్నా. భారతదేశం గురించి మన దేశం గురించి పాట వాడి, ఇది ఒక పాట వాడి మన ఇంటర్వ్యూ ముగిద్దాం. భారతదేశమా భాగ్యదేశమా అన్నపూర్ణయా ఇది అన్న శూన్యయా. భారతదేశమా భాగ్యదేశమా అన్నపూర్ణయా ఇది అన్న శూన్యయా. భారత
భారతదేశమా అహోరాత్రులు శ్రమించి ఆకలితో అలమటించి అహోరాత్రులు శ్రమించి ఆకలితో అలమటించి అన్నము అన్నమోయని విలపించే వారెందరో కూటి కొరకు అరిచి అరిచి కాటికెళ్ళు వారెందరో కాటికెళ్ళు వారెందరో భారతదేశమా భాగ్యదేశమా అన్నపూర్ణయా ఇది అన్నశూన్యయా భారతదేశమా కరకర నమిలే చలిలు గడగడ వనికే జీవులు కరకర నమిలే చలిలో గడగడ వనికే జీవులు తల దాచుకొనగ గూడు లేక ఏడ్చే జీవచ్చవాలు పుట్ట కొరకు మానమమ్ముకునే ఆడపడుచులు పుట్ట కొరకు మానమమ్ముకునే ఆడపడుచులు ఆలు దిద్ద వయసులో ఆలు దిద్ద వయసులో అడుగు తినే పాపలు పాపలు పసిబాలలు పాపలు పసిబాలలు భారతదేశమా భాగ్యదేశమా అన్నపూర్ణయా ఇది అన్నశూన్యయా భారతదేశమా డిగ్రీలు చేతబట్టి తిరిగే నిరుద్యోగులు పంటలకు ధర లేక విలపించే రైతులు డిగ్రీలు చేతబట్టి తిరిగే నిరుద్యోగులు పంటలకు ధర లేక విలపించే రైతులు శ్రమకు తగ్గ కూలి లేక పోరాడే కార్మికులు శ్రమకు తగ్గ కూలి లేక పోరాడే కార్మికులు ఐక్యంగా పోరాడి సమాజాన్ని మార్చాలి ఈ సమాజాన్ని మార్చాలి భారతదేశమా భాగ్యదేశమా అన్నపూర్ణయా ఇది అన్నశూన్యయా భారతదేశమా ఇది భారతదేశమా ఇది భారతదేశమా ఇది భారతదేశమా అద్భుతం అన్న. మన దేశ పరిస్థితి ఎవరెవరు ఎట్లా బాధలు పడుతున్నారు దేనికోసం కోరుకుంటున్నారు అనేది అద్భుతంగా మీ పాట ద్వారా చూపించిండ్రు. మేము పిలువంగానే ఇంత దూరం వచ్చి మేము అడిగిన పాటలన్నీ వాడి మా వాళ్ళందరికి వినిపించినందుకు నిజంగా దండాలన్న మీకు. చూసిండ్రు కదా తులసి గారి నరసింహన్న పాటలు ఎట్లా అనిపించినాయి? దుమ్ము లేచినాయా? మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ రాయండి. ఇంకో ఇంటర్వ్యూలా మళ్ళొక్క గెస్ట్ తో మళ్ళీ కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి T10 పాటల బండి. ధన్యవాదాలు.